చెన్నై లవ్ స్టోరీ లాంటి మంచి లవ్ స్టోరీ సినిమాల కోసం ఇన్ని రోజులు కూడా నేను వెయిట్ చేశాను అంటూ నాగ చైతన్య గారు చెప్పారు. సో ఆ వీడియో మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతూ ఉంది. అయితే చెన్నై లవ్ స్టోరీ కిరణ్ అబ్బవరం నటించినటువంటి ఈ సినిమా చాలా మంచి సక్సెస్తోని ముందుకు దూసుకెళ్తుంది. సో ఈ క్రమంలోనే సక్సెస్ మీట్ని కూడా ఏర్పాటు చేశారు. ఆ ఒక ఈవెంట్కి నాగ చైతన్య గారు చీఫ్ గెస్ట్గా వచ్చారు. సో ఆయన మాట్లాడేటువంటి ఆ మాటలు ముఖ్యంగా యూత్ అందరినీ కూడా చాలా చాలా అట్రాక్ట్ చేశారన్నమాట. ఎందుకంటే ఈ మధ్యకాలంలో చూసుకుంటే అసలు ఇలాంటి ఒక ప్యూర్ లవ్ స్టోరీస్ మాత్రం అసలు రావట్లేదు అనమాట. సినిమాలు ఎవరు కూడా తెరకెక్కించట్లేదు. అందరూ కూడా యాక్షన్ సినిమాలు ప్రిఫర్ చేస్తున్నారు, లేకపోతే పీరియాడిక్ డ్రామా అలాంటి సినిమాలు తెరకెక్కిస్తూ ఉన్నారు. సో ఈ విధంగానే కామెడీ సినిమాలు ప్రిఫర్ చేస్తూ ఉన్నారు. కానీ ప్యూర్ లవ్ స్టోరీస్ మాత్రం ముఖ్యంగా కరోనా వచ్చిన తర్వాత లవ్ సినిమాలు మాత్రం రావట్లేదు అని చెప్పేసి నాగ చైతన్య గారు అభిప్రాయపడ్డారు అనమాట. సో కరోనా వచ్చిపోయినప్పటి నుంచి కూడా నేను వెయిట్ చేస్తున్నాను, అరే ఇంత ఒక మంచి లవ్ స్టోరీ సినిమాలు ఎందుకు రావట్లేదు చూద్దాము అని చెప్పేసి ఆయన వెయిట్ చేస్తారంట. సో మరి కా మూవీ సినిమా అప్పుడు కూడా మనకు కిరణ్ అబ్బవరం గారు చెప్పినటువంటి మాటలు చూసాం. ఆ స్టేజ్ పైన ఎంత ఎమోషనల్గా మాట్లాడారు. సో ఆ మాటలు కూడా నేను విన్నాను. నాకు చాలా చాలా బాధ అనిపించింది. ఒక నటుడు ఈ స్థాయికి రావడానికి, ఒక హీరోగా తనని తాను నిరూపించుకోవడానికి, ప్రజల్లో ఒక నమ్మకాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ఎంత కష్టపడతాడనేది ఒక నటుడికి మాత్రమే తెలుస్తుంది. మీరు అనుకున్నొచ్చు ఒక 3 గంటలు 2 గంటలు సినిమా చూసి సినిమా బాగుంది, బాగోలేదు, అది బాగోలేదు, ఇది బాగోలేదు అని మీరు చెప్తుండొచ్చు. అది మీ అభిప్రాయం, ఎవరు కూడా తప్పట్టారు. కాకపోతే ఆ సినిమాని తెరకెక్కించడానికి ఒక నటుడు కావచ్చు, హీరోయిన్ కావచ్చు, హీరో కావచ్చు, అది మిగతా ఆర్టిస్టులు కావచ్చు, లేకపోతే ప్రొడక్షన్ మేనేజ్మెంట్ కావచ్చు, అండ్ కెమెరామెన్స్ కావచ్చు, కొరియో అంటే ప్రతి ఒక్కరు కూడా ఎంత కష్టపడతారు. సంవత్సరాల పాటు కష్టపడేటువంటి ఆ సినిమా దాని వెనకాల ఎంత కష్టం ఉంటుందనేది ఆ టీంకి మాత్రమే తెలుస్తుంది అని చెప్పేసి నాగ చైతన్య గారు చెప్తూ ఉన్నారు. అదేవిధంగా కిరణ్ అబ్బవరం కూడా తన లైఫ్లో ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో కష్టాలు ఎదుర్కొన్న తర్వాత ఈ స్థాయికి వచ్చాడని చెప్పేసి ఆయన గురించి చాలా గొప్పగా చెప్తూ సినిమా గురించి కూడా చాలా బాగా ఎలివేట్ చేశారనమాట. సో మరి నాగ చైతన్య గారు ఈ విధంగా లవ్ స్టోరీ సినిమా గురించి చెప్తూ ఉన్నారు. కానీ మీరు కూడా ఇలాంటి లవ్ సినిమాలు చేస్తే బాగుంటుంది సార్ అని చెప్పేసి ఫ్యాన్స్ కూడా అనుకుంటూ ఉన్నారు. సో మరి నాగ చైతన్య గారు కూడా ప్రజెంట్ అయితే ఒక మంచి సినిమాతో మన అందరి ముందుకు రాబోతూ ఉన్నారు. ప్రజెంట్ అదంతా కూడా ఇంకా వర్కింగ్లోనే ఉందన్నమాట. మరి కిరణ్ అబ్బవరం తన యొక్క లైఫ్లో చాలా మంచి సక్సెస్ని చూస్తూ ఉన్నారు. ముందుగా మనం చూసాము ఏ విధంగా ఇండస్ట్రీకి వచ్చాడో. ఆ తర్వాత రీసెంట్గా వరుస పెట్టి 3 సినిమాలను కూడా సూపర్ డూపర్ హిట్లు చేసుకున్నాడు. ఇదే ట్రాక్ని మెయింటైన్ చేయండి అని చెప్పేసి ఫ్యాన్స్ అభిప్రాయపడుతూ ఉన్నారు. ఇలాంటి మంచి మంచి స్టోరీసే తీయాలి అని చెప్పేసి కూడా చాలా మంది ఫ్యామిలీ ఆడియన్స్ కూడా కోరుకుంటూ ఉన్నారు. మరి నాగ చైతన్య గారు అయితే చాలా బాగా చెప్పారు సినిమా గురించి. మరి నాగ చైతన్య గారి సినిమా కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారు ఖచ్చితంగా కామెంట్ చేయండి.